దేశవ్యాప్తంగా కరోనా కలకలం రేపుతోంది. గత నెల రోజుల నుంచి వరుసగా కేసులు పెరుగుతున్నాయి. అయితే తాజాగా వరంగల్లో 6గురికి కరోనా సోకినట్టు తెలుస్తుంది. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో 6గురికి కరోనా లక్షణాలు గుర్తించారు. వారికి తీవ్రమైన దగ్గు, జలుబు, శ్వాస తీసుకోవడంలో 6గురు ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తుంది. దేశవ్యాప్తంగా కరోనా కలకలం రేపుతోంది. గత నెల రోజుల నుండి వరుసగా కేసులు పెరుగుతున్నాయి. అయితే తాజాగా వరంగల్లో 6గురికి కరోనా సోకినట్లు తెలుస్తుంది. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో 6గురికి కరోనా లక్షణాలు గుర్తించారు. వారికి తీవ్రమైన దగ్గు, జలుబు, శ్వాస తీసుకోవడంలో 6గురు ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కలకలం రేపుతుంది. గత నెల రోజుల నుంచి వరుసగా కేసులు పెరుగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, పదుల సంఖ్యలో ఉన్నటువంటి కరోనా కేసుల సంఖ్య ఇప్పుడు గణనీయంగా 4000 పై చిలుకు కేసులు అయితే నమోదవుతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే కరోనా వేరియంట్, కొత్త వేరియంట్ అయితే కూడా విస్తృతంగా వ్యాప్తిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో ఉన్న కరోనా కంటే ఈసారి మాత్రం కొత్త వేరియంట్ రావడంతో కూడా ఉన్నటువంటి కరోనా స్ప్రెడ్ అవుతుంది. ఈ నేపథ్యంలో కేసుల సంఖ్య మాత్రం పెరుగుతూ వస్తుంది. పదుల సంఖ్యల నుంచి ఇప్పుడు వేల సంఖ్యలకైతే వచ్చని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇటు ఇతర రాష్ట్రాలతో పాటు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా కేసుల సంఖ్య పెరుగుతుంది. అదే విధంగా ఇక్కడ వరంగల్ జిల్లా సంబంధించినటువంటి కరోనా కేసుల సంబంధించినటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మాత్రం ఒకేసారి 6 కేసులు నమోదు కావడం కలకలం రేపుతుందని చెప్పొచ్చు. ఇక్కడ వరంగల్ ఉన్నటువంటి ఎంజిఎం ఆసుపత్రి సమీపంలో ఉన్నటువంటి ఒక ప్రైవేటు ఆసుపత్రికి సంబంధించినటువంటి ఉన్నటువంటి వారిలో మాత్రం ఈ లక్షణాలు కూడా బయటపడినట్టుగా తెలుస్తుంది. అందులో వారు దగ్గు, అదేవిధంగా శ్వాస తీసుకోవడంగా ఇబ్బందిగా మారినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి వారికి టెస్టులు చేయగా అందులో ఉన్నటువంటి 6గురికి కోవిడ్ పాజిటివ్ గా వచ్చినట్టుగా తెలుస్తుంది. మిగతా సంబంధించి వారితో కాంటాక్ట్ అయినటువంటి వారందరినీ కూడా టెస్టులు అయితే ప్రస్తుతానికి చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలో మిగతా సంబంధించిన కేసుల సంఖ్య పెరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది చెప్పొచ్చు. ఈ క్రమంలో ఇక్కడ వైద్య ఆరోగ్య శాఖ మాత్రం అప్రమత్తం అని చెప్పొచ్చు. దీనికి సంబంధించిన వారు ఉంచుతున్నటువంటి కోవిడ్ సంబంధించిన పేషెంట్లు ఎంతమంది ఉన్నారు, వారికి సంబంధించిన కాంటాక్ట్ అయినటువంటి మిగతా వారంతా ఎక్కడున్నారు, వారందరూ కూడా కోవిడ్ టెస్టులు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిలో ఇటీవలనే కూడా 20 సంబంధించిన బెడ్లతో కూడా ఒక కోవిడ్ ప్రత్యేకమైనవి వార్డుని అయితే కేటాయించారు. వారికి సంబంధించినటువంటి ఎవరికి కూడా ఇబ్బంది తలెత్తకుండా ముందస్తుగానే ఆక్సిజన్ సిలిండర్లతో పాటు వారికి సంబంధించిన మెడిసిన్ కూడా ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి కోవిడ్ అనుభవాలను దృష్టిలో పెట్టుకున్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ దానికి అనుగుణంగా అయితే ఇక్కడ ఏర్పాటు చేసిందని చెప్పొచ్చు. ఈ క్రమంలో ఒకటేసారి 6 కేసులు పాజిటివ్ కేసులు రావడంతో కూడా ఇక్కడ వరంగల్ ప్రజలు మాత్రం ఆందోళన గురవుతారని చెప్పొచ్చు. ఈ క్రమంలో వారు ఒకటే చెప్తున్నారు, ఇక్కడ ప్రజలు మాత్రం ఎవరు అధైర్యపడవద్దు, అందరూ కోవిడ్ సంబంధించినటువంటి సూచనలు పాటించాలి, అందరూ మాస్క్ ధరించాలి, అదేవిధంగా శానిటైజర్ తో చేతులు కడుక్కుంటూ ఉండాలి, మిగతా సంబంధించినటువంటి ప్రికాషన్స్ కూడా వాడాలంటూ కూడా వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే శ్రీకాంత్, ఈ 6గురు ప్రస్తుతం ఎక్కడున్నారు? అంటే హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారా, హాస్పిటల్లోనే ఉన్నారా? ప్రస్తుతానికి మాత్రం వారంతా కూడా దగ్గు, అదేవిధంగా శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అవుతున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రికి అయితే వెళ్లారు. వెళ్లిన క్రమంలో వారికి సంబంధించిన లక్షణాలను గుర్తించడం వల్ల వారి కోవిడ్ పాజిటివ్ గా రావడంతో వారిని అదే ఆసుపత్రిలో ట్రీట్మెంట్ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అది కూడా అతి సమీపంలో ఉన్నటువంటి వరంగల్ ఎంజిఎం ఆసుపత్రికి సంబంధించిన కొద్ది దూరంలోనే ఆ ఆసుపత్రి ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి అందులోనే వారు ప్రస్తుతానికి అయితే చికిత్స అయితే తీసుకుంటున్నారు. మిగతా సంబంధించిన వారు కూడా వారి వెంట ఎవరెవరు వచ్చారు, వారితో ఎవరు కలిసిమెలిసి ఉన్నారు, మిగతా సంబంధించిన వారి యొక్క పరిస్థితి ఎలా ఉంది, వారికి ఇవే లక్షణాలు ఉన్నాయా లేకపోతే వారు ఆరోగ్యంగా ఉన్నారా అని చెప్పి మిగతా సంబంధించిన కాంటాక్ట్ అయినటువంటి వారందరినీ కూడా
ప్రస్తుతానికైతే కోవిడ్ పరీక్షలు అయితే వారికైతే చేస్తున్నారు. ఒకవేళ అలాంటి లక్షణాలు వారు కనుక ఉంటే మాత్రం వారిని వెంటనే ఈ ఆసుపత్రిలో జాయిన్ చేసే అవకాశం ఉంటుంది. లేదా వారికి కోవిడ్ నెగిటివ్ వస్తే మాత్రం వారిని ఇంటికి పంపించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం అక్కడ వారితో కాంటాక్ట్ అయిన వారి కోవిడ్ పరీక్షలు అయితే కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మాత్రం దీనిపై కూడా అలర్ట్ అయిందని చెప్పవచ్చు. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.